ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము కష్టపడి చేస్తాం, దాన్ని బయటికి పంపించాలనుకుంటే మీ ద్వారానే పంపిస్తాం. మీరు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారు స్టేజ్ మీద రమ్మంటే ఆయన కొంచెం సిగ్గుపడతారు, కానీ ఆయనే నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో ఆయనకి యాక్చువల్లీ నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే హర్ష గారు, గోపి గారు ఈ ప్రాజెక్ట్ నమ్మి నన్ను చేయమని వాళ్ళిద్దరూ నా దగ్గరికి పంపించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి యాక్చువల్లీ ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవరికైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. నాకు ఇచ్చినందుకు, ఇలాంటి సినిమా తీయగలిగినందుకు, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత. తర్వాత ఈ డైలాగ్స్, మన అజ్జు ఫస్ట్ టైం పరిచయం, కానీ మంచి మంచి డైలాగ్స్ రాశాడు. సినిమాల్లో నిన్న కూడా నేను యాక్చువల్లీ ఏఎంబీలో సాయంత్రం 7:15 షోలో చూశాను. ప్రేక్షకుల వాళ్ళ అప్రిసియేషన్, వాళ్ళ రియాక్షన్ అంతా బాగుంది. మంచి మంచి డైలాగ్స్ రాస్తావు, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అలాగే మా లిరిక్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి, ఎందుకంటే ఒక డ్యూయట్ లాంటి మా మెలోడీ, తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్, డిఫరెంట్ జానర్ సాంగ్స్ కళ్యాణ్ చక్రవర్తి రాశాడు. అది కూడా ప్రేక్షకులకు బాగా అందింది. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ లేకపోయినా అతనికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నమాట. ఇంకా ఆర్ట్ వర్క్ వచ్చేప్పటికి రమణ వంక ఇంతకుముందు కూడా నాకు పరిచయం. అంతకుముందు 1-2 సినిమాలు మనం చేశాం. ఆయనకి ఏంటంటే ఆయన క్రియేటివ్ పర్సన్, ప్రొడక్షన్ డిజైనర్, డెసిగ్నేషన్ ఏదైనా చేసేది ఆర్ట్ వర్క్ అన్నమాట. సో మనం ఒక ఐడియా చెప్తే ఆయన ఊహించి ఇంటికాడ హోంవర్క్ చేసుకుని మనకు ప్రజెంట్ చేస్తారన్నమాట. అలాంటి కెపాసిటీ, టాలెంట్ ఉన్న రమణ వంక యాక్చువల్లీ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే మన హర్ష గారు చెప్పినట్టు అన్నపూర్ణలో సెట్ చేయడానికి ఎన్నో డిస్కషన్స్, తర్వాత ఎన్నో విజువల్స్, ఎన్నో ప్రజెంటేషన్ చేసి ఫైనల్గా మేము సెలెక్ట్ చేసిన అలాంటి బ్రహ్మాండమైన సెట్ చేశారు. తర్వాత ఇదే కాకుండా మిగతా పోలీస్ స్టేషన్ కానీ మిగతా అన్ని ఆర్ట్ వర్క్ అంతాను అతను ప్లస్ వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ టీము చాలా బాగా పనిచేసి మనకి ప్రేక్షకులు అభినందిస్తున్నారంటే కారకులు వెళ్ళారన్నమాట. సో అతను ఒక్కడే కాదు, వాళ్ళ టీం కూడా. సో ఇంకా చెప్పాలంటే మన డిఓపి గారు, ఆయన ఎక్కువ మాట్లాడారు, కానీ ప్రేక్షకుల్లో పర్టికులర్లీ నైట్ ఎలిమెంట్స్ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేశారు, బ్రహ్మాండంగా షూట్ చేశారని ఫీడ్బ్యాక్ అనమాట. సో కరెక్ట్ యాక్చువల్లీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. సో ఎక్కువ మాట్లాడిపోయినా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ హర్ష గారు వాళ్ళ కాంబినేషన్ ఇది ఐ థింక్ 7th మూవీ. సో వాళ్ళ కాంబినేషన్ తోటి, ఎందుకంటే మెయిన్ థింగ్ వాళ్ళకి ర్యాపో. సో వాళ్ళిద్దరూ బాగా ఉంటే నాకు చిరాకు ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు అనమాట. సో వాళ్ళిద్దరు అన్నీ సెట్ చేసుకుంటుంటారు. దే ఆర్ రియలీ వర్కింగ్ ప్రతి ఫ్రేము చక్కగా చూపించగలిగారు. హర్ష, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. తర్వాత ఇప్పుడు మన నరేష్ గారు, ఆయన ఏమన్నారు, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. సో మేము అడిగినప్పుడు, సార్ ఇది చిన్న రోలే కానీ మోస్ట్ ఎఫెక్టివ్ రోలు, ఇది ప్రేక్షకులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మీరు చేయండి అంటే వేరే వేరే సినిమాల్లో కమిట్మెంట్స్ ఉన్నా సరే ఆయన డేట్స్ అడ్జస్ట్ చేసి మన సినిమాలో చేశారు మీరు. యాక్చువల్లీ ఆ లాస్ట్ ఆయన తర్వాత గోపి గారు వాళ్ళ ఇంటరాక్షన్ ప్రేక్షకులకి చాలా ఎంటర్టైనింగ్గా కల్పించింది అనమాట. అది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో ఆయన మీరు డేట్స్ అడ్జస్ట్ చేసి మనకు చేశారు, చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మెయిన్ విఎఫ్ఎక్స్ వర్క్. విఎఫ్ఎక్స్లో ఈ సినిమాకి ఎలాంటి సెమీ ఫ్యాంటసీ సినిమాకి విఎఫ్ఎక్స్ ఎఫెక్టివ్గా ఉంటేనే దాని యొక్క కనబడుతుంది అన్నమాట ప్రేక్షకులకి. అలాంటిది 2 కంపెనీలు చేశారు. ఒకటి చెన్నై బేస్డ్ జూపిటర్ కంపెనీ, తర్వాత ఒకటి హైదరాబాద్ బేస్డ్ డెక్కన్ కంపెనీ. వీళ్ళిద్దరూ నిజంగా యాక్చువల్లీ చాలా కష్టపడి బ్రహ్మాండమైన విజువల్ ఎఫెక్ట్స్ మనకి ఇచ్చారు. అది యాక్చువల్లీ సినిమాను బూస్ట్ చేస్తుంది. విజువల్ సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఉండదు. సో ఈ సినిమాలు చూసిన వాళ్ళకి యాక్చువల్లీ విజువల్స్ ఇస్ గ్రేట్ థింగ్ అని అందరూ చెప్తున్నారు కనుక వాళ్ళు కూడాను యాక్చువల్లీ చాలా వర్క్ చేశారు. వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. రవి బస్రూర్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. సో హర్ష గారు, రవి బస్రూర్కి మంచి పరిచయం ఉంది. సో మేము అడగంగానే ఆయన ఒప్పుకున్నారు. ఇంతకుముందు సలార్ సినిమా చేసిన తెలుగు సినిమాలో ఇదే మొట్టమొదటి సినిమా. సో అడగంగానే చేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన చెక్కుతుంటారు అన్నమాట. ఆయన పర్ఫెక్షనిస్ట్, చేస్తూనే ఉంటారు, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని. సో బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ మన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ అనమాట.
సో పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఆ టైంలో ఆయన ఇచ్చే మ్యూజిక్ యాక్చువల్లీ గూస్ బంప్స్ తలుచుకుంటేనే మాకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. సో రఘు బస్సు రమ్మంటే మన ఏదో ఆయన చాలా సిగ్గుపడుతుంటారు. ఆయన దూరంగా ఉన్నా సరే ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. ఇంకా యాక్షన్, మన హీరో గారు యాక్షన్ హీరో, మ్యాథ్యూ హీరో అంటారు, యాక్షన్ హీరో. ఆయన సినిమాలో యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉండాలంటే యాక్షన్ డైరెక్టర్స్, మన ఫైట్ మాస్టర్స్ కూడా ఉండాలి. రామలక్ష్మణ్ గారు, తర్వాత వాళ్ళ వెంకట్, తర్వాత డాక్టర్ రవివర్మ గారు రకరకాల ఫైట్స్ హ్యాండిల్ చేశారు. పర్టికులర్లీ ప్రీ క్లైమాక్స్ ఆ ఫైట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ద మూవీ అనమాట. అంటే కొన్ని ఎలిమెంట్స్ సినిమాలో 2 గంటల 15 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు ఉండదు. దాంట్లో కనీసం ఒక 5-6 మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటే అది చాలా అనమాట. యాక్చువల్లీ ప్రేక్షకులకి వాళ్ళు నిలబెడతాయి. అలాంటిది మాకు ప్రీ క్లైమాక్స్లో ఉన్న యాక్షన్ బ్లాకు, ఇంటర్వెల్ ముందు ఉన్న యాక్షన్ బ్లాకు అవి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. తర్వాత ఇంట్రడక్షన్లో కూడాను. ఇంకా కొరియోగ్రాఫరు, మా కొరియోగ్రాఫరు ముందు ఎవరో అనుకున్నాం, కానీ ఏదో కారణాల వల్ల ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే నేను డైరెక్టర్ని కానీ ఒరిజినల్గా నేను కొరియోగ్రాఫర్ని మీకు 2 సాంగ్స్ చేసి పెడతానని ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు. సో ఏదో మాయగా, తర్వాత హీరో గారి ఇంట్రడక్షన్ సాంగు, ఆ 2 కొరియోగ్రాఫ్ చేశారు. ఇంకా మా ప్రొడక్షన్ టీం ఇక్కడ వాళ్ళు లేరు, కానీ వాళ్ళు యాక్చువల్లీ బిహైండ్ ది స్క్రీన్. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పబోతే ప్రతిదీ మాకు ఒక వెహికల్స్ అరేంజ్ చేయాలన్నాను, సెటిల్ అరేంజ్ చేయాలన్నా, క్యారవన్ అరేంజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, హోటల్స్ బుక్ చేయాలన్నా, ఫ్లైట్స్ బుక్ చేయాలన్నా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి చేస్తుంటారు. సో ఇది యాక్చువల్లీ వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే ఒక యాక్చువల్లీ కంట్రిబ్యూషన్ మనకు బయట తెలియదు, కానీ వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. సో మా ప్రొడక్షన్ టీం అందరికీ, సో ఒక ప్రొడక్షన్ టీంలో 4-5 ఉన్నారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. సో యాక్చువల్లీ ఇది టీం వర్క్. ఎవరైనా సరే ఇప్పుడు డైరెక్టర్ గారు విజన్ ఉంటుంది, కానీ డైరెక్షన్ టీము ప్రజెంట్ చేస్తేనే అది బయటకు వస్తుంది అనమాట. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్, అలాగే డిఓపి, వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ కెమెరా పర్సన్, అందరూ ప్రతి టెక్నీషియన్ అందరూ కోఆపరేట్ చేస్తేనే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో వాళ్ళందరూ మనకి స్టేజ్ మీద ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఇంకా ప్రతి వాళ్ళు లైట్ మ్యాన్ కాడి నుంచి, వెహికల్ డ్రైవర్ కాడి నుంచి, వెహికల్ హైర్, ప్రతి వాళ్ళు మనకి ఇచ్చిన యాక్చువల్లీ హైర్ మనకు అవుట్ సోర్సింగ్ కానీ వీళ్ళందరూ చేస్తేనే సినిమా జరుగుతుంది. వాళ్ళకు కూడా ఆ ప్రొడక్షన్ తరఫున కృతజ్ఞతలు. ఇంకా మన హర్ష గారు, ఆయన బెంగాల్ టైగర్లో కోరియోగ్రఫీ చేశారు. అప్పటి నుంచి పరిచయం, ఈ ప్రాజెక్ట్ పట్టుకొచ్చారు. ఒక విషయం ఏంటంటే 14 months నుంచి వీ బిన్ ట్రావెలింగ్, ఒకసారి కూడా మేము ఒకళ్ళు తిట్టుకోలేదు, ఏది చేయలేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటారు. అంటే యాక్చువల్లీ స్మూత్గా వెళ్ళాలి, ప్రొడక్షన్ అనేది స్మూత్గా వెళ్తేనే అది ఇంపార్టెంట్. అది జరగలేదు నిజంగానే. యాక్చువల్లీ ఇస్ ద ట్రూత్. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా ఉంటే వీ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్ఫ్. మేము మాట్లాడుకుంటాం, అది ఆయన నన్నే కన్విన్స్ చేయాలి, నేను ఆయననే కన్విన్స్ చేయాలి, అలాంటి జరుగుతుంది. ఇంత స్మూత్ ఎన్విరాన్మెంట్లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అందరికీ హ్యాపీనెస్ ఉంటుంది. సో అది యాక్చువల్లీ ఆయన ప్లస్ వెరీ రిసెప్టివ్. ఒక ఏదైనా ఐడియా ఉంటే నేను చేసింది కరెక్ట్, నేనే చేద్దాం, అదే కరెక్ట్ అని అన్నారు. ఇంకోళ్ళు ఏమైనా ఐడియా ఉంటే వింటారు, ఆలోచిస్తారు, బాగుంటే తీసుకుంటారు, బాగోలేకపోతే బాగోలేదని మమ్మల్ని కన్విన్స్ చేస్తారన్నమాట. అలాంటి క్వాలిటీస్ ఉన్న డైరెక్టర్ ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతారు. హ్యావ్ మోర్ అండ్ మోర్ సక్సెస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇంకా ఎవరి గురించి నేను చెప్పలేదంటే మా గోపి గారు. సో మా ప్రొడక్షన్లో మా ఎదుర్కొంటున్న ప్రొడక్షన్ మనిషి చెబుతున్నాడు, అందరికీ మంచి భోజనం అన్నీ సప్లై చేశారు మా ప్రొడక్షన్ వాళ్ళు. సో షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు సంతృప్తిగా సంతృప్తిగా ఉంటేనే వాళ్ళు అవుట్పుట్ కూడా వస్తుంది. అలాంటి మాకు సపోర్ట్ చేసిన ప్రొడక్షన్ డిపార్ట్మెంటు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవందరూ వీళ్ళు కనపడరు, యాక్చువల్లీ వాళ్ళ వల్లే చాలా వరకు జరుగుతాయి అన్నమాట ప్రతి పని. సో అలాగే అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్లీ ఇంకా గోపి గారు గురించి ఏం చెప్తాం. సో పంతం సినిమాలో చేసిన తర్వాత మా రిలేషన్షిప్ అలా కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే అప్పుడప్పుడు కలుస్తుంటాం, హాయ్ అనుకుంటాం, మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. ఆయన నాకు వెల్ విషరు, నేను ఆయనకు వెల్ విషరు. అలాగా ఈ ప్రాజెక్టు నన్ను నమ్మి నా దగ్గర తీసుకుని చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఎక్స్పెక్టేషన్స్కి, డైరెక్టర్ గారి ఎక్స్పెక్టేషన్స్కి నేను ప్రొడక్షన్ తరఫున మీకు అన్ని ఇచ్చాను నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడా కాంప్రమైజ్ చేయలేదు.
సో నేను చేసినంత వరకు ఈ ప్రొడక్షన్కి మీకు కావాల్సినది ఇచ్చాను, లేకపోతే లేదు చెప్పొచ్చు. కానీ అన్నీ చూస్తే మీకు తెలుస్తుంది కదా, అంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి, రిచ్నెస్ ఉంటుంది మూవీలో. దీనికి కావాలి, మనం డబ్బులు దేనికి కావాలి దాని మీద పెట్టాలన్నమాట. సో మేము పెట్టిన ఖర్చు అంతా స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది ఫైనల్గా ప్రేక్షకులు వాళ్ళ వాళ్ళ రివ్యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఒకళ్ళు చూసి 10 మంది చెప్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. సో అలాంటిది నిన్న యాక్చువల్లీ మార్నింగ్ షోస్ కొంచెం డల్గా ఓపెన్ అయింది, ఎందుకంటే అందరూ గుళ్ళకి వెళ్తుంటారు, పూజలు చేస్తుంటారు. మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షో నుంచి అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇవాళ రేపు కూడాను అలాగే ఫీడ్బ్యాక్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రేక్షకులే మంచి అడ్వర్టైజ్మెంట్ అనమాట. తర్వాత మా పిఆర్ఓ శేఖరు, వంశీ, సో ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే యాక్చువల్లీ మనందరికి మనం బయట పడగలం. సో పిఆర్ఓ టీం కూడా చాలా కృతజ్ఞతలు. సో వీళ్ళందరూ ఇప్పుడు మన ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తమ్మిరాజు గారు, తర్వాత రవి వాళ్ళ అసిస్టెంట్, యాక్చువల్లీ వాళ్ళు జనరల్ నైటే పనిచేస్తారు, డే టైం కనపడరు వాళ్ళు, కానీ మంచి ఎడిటింగ్ చేశారు. చాలా డిస్కషన్ కూడా చేస్తున్నారు, రెగ్యులర్గా మాట్లాడితే డిస్కస్ చేసి ఏది ఉండాలి ఏది లేదని చేస్తుంటారు. సో తమ్మిరాజు గారు వాళ్ళ టీం కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకెవరన్నా మర్చిపోయిన ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.